మహాభోగ పృథివ్యాధి రూపమున మిక్కిలి విస్తారమైనది గొప్ప సుఖానుభవము గలిగిన తల్లి. మహేశ్వర్య ఈశ్వరస్య భావం ఐశ్వర్యం. ఆమె పరమేశ్వరి కావున మహేశ్వర్య. ఈశ్వరుడు అనగా ప్రభువు. ఐశ్వర్యవంతులకు ప్రభుత్వముండుట లోకములో మనము చూచుచున్నాము. పరమేశ్వరి కావున గొప్ప ప్రభుత్వము కల తల్లి. మహావీర్య గొప్ప పరాక్రమము కలది. వీర్యము అనగా పరాక్రమము. తల్లి భండాసుర మహిషాసురాది రాక్షసులను సంహరించినది కావున గొప్ప ప్రభుత్వము కల తల్లి. మహాబల అధికమగు రూప రస గంధములు కలది అనగా అగ్ని జల పృథ్వీ స్వరూపిణి. భుసుండు మొదలగు 21 కాకులు చండుని కుమారులు. వీరు చిరకాలము దేవిని ఆరాధించి మోక్షమును పొందిరి. బల శబ్దమునకు కాకి అను అర్థము కూడా కలదు కావున ఈ విషయమును ఇచట స్మరించుకొనవలెను. మహాబుద్ధి గొప్పదగు బుద్ధి కలది. తల్లి వలన మహాబుద్ధి కలుగును. దేనిని తెలుసుకొనిన తరువాత తెలుసుకొనవలసినది మరొకటి ఉందో అది మహాబుద్ధి అనగా ఆత్మతత్వము. దానిని కలిగించున్నది కావున తల్లి మహాబుద్ధి. మహాసిద్ధి గొప్ప సిద్ధులు కలది. అనిమ మహిమ లగిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈసత్వము వసిత్వము అనునవి అష్టసిద్ధులు. స్కాంద పురాణమున వేరొక విధమైన అష్టసిద్ధులు పేర్కొనబడినవి. ఈ సిద్ధులను కలిగించు తల్లి మహాసిద్ధి. మహాయోగీశ్వరేశ్వరి గొప్ప యోగీశ్వరులకు ఈశ్వరి అయినది. యోగాభ్యాసము గలవారు యోగులు. వారిలో శ్రేష్ఠులు యోగీశ్వరులు. వారిలో పరమాత్మతో అనుభూతి చెందినవారు మహాయోగీశ్వరులు. వారికి స్వామిని కావున తల్లి మహాయోగీశ్వరేశ్వరి. మహాతంత్ర అనేక ఫలములనిచ్చు గొప్ప తంత్రములు కలది. కులార్ణవ తంత్రము జ్ఞానార్ణవ తంత్రము మొదలగునవి అనేక ఫలములను ఇచ్చును. అట్టి తంత్రములు కలది. మహామంత్ర గొప్ప మంత్రస్వరూపురాలు. బాలామంత్రము భగళామంత్రము మొదలైన గొప్ప మంత్రములు కలది. మహాయంత్ర పూజాచక్రము పద్మచక్రము మేరులింగము మొదలగు అనేక యంత్రములు కలవు. ఆ యంత్రములు దేవి స్వరూపముగా పూజింపదగినవి. అన్ని తంత్రములలో స్వతంత్ర తంత్రము గొప్పది. అన్ని మంత్రములలో శ్రీవిద్య గొప్పది. అన్ని యంత్రములలో సిద్ధవజ్రము అను యంత్రము గొప్పది. అట్టి యంత్రము గలది తల్లి. మహాసన 36 తత్వములు ఆసనముగా గలది. మూల ప్రకృతి మహదాహంకారాలు పంచతన్మాత్రలు పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు పంచ ఉపవాయువులు మనస్సు జీవుడు ఈశ్వరుడు అను 36 తత్వములు ఆసనముగా గల తల్లి. మహాయాగ క్రమారాధ్య మహాయాగ విధానముచే ఆరాధింపదగినది. బ్రాహ్మి మొదలగు 80 మాతృకలు ఒక్కొక్కరికి 80 చొప్పున అక్షోభ్యాదులైన 64 మంది యోగినులు. వీరందరి పూజతో కూడిన యాగమునకు మహాయాగమని పేరు. ఈ విధానముతో ఆరాధింపదగిన తల్లి. మహాభైరవ పూజిత మహాభైరవునిచే పూజింపబడిన తల్లి. శివునికి మహాభైరవుడని పేరు. పద్మపురాణమున శంకరుడు అక్షమాలను చేతిలో ధరించి దేవిని పూజించినట్లు కలదు. మహాశంభుడు మహాయాగమును చేసి దానిచే చిదగ్ని కుండమునందు లలితాదేవిని ఆవిర్భవింపజేసినట్లు లలితోపాఖ్యానమునందు కలదు.